హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. పిల్లలు పండగ కోసం హాలిడేస్కు ఇంటికి వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు నేను గవ్వలు, చెక్లాలు చేసి ఇచ్చాను. పిల్లలు ఇంటి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇలా ఏవైనా ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా అందరూ కలిసి తింటారు. ఇంటి జ్ఞాపకాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇలా చేసిస్తే బాగుంటుంది. మరి వీటిని ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు 1 కప్, 3/4 కప్ చక్కెర, గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, నెయ్యి 1/4 కప్, నీళ్ళు వేడి చేసి మాత్రమే వేసుకోండి 1/2 కప్, గవ్వల పీట 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి, ఉప్పు చిటికెడు. స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటాయి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు చక్కెర వేసుకొని, బొంబాయి రవ్వ 1 కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం చూడండి, ఆ ప్లేట్లో వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి 1/4 కప్పు తీసుకొని వేడి చేసి వేసుకోండి. వేడి చేసుకున్న నెయ్యిని ఇందులో పోసి కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిలోకి వేడి నీళ్ళు కొద్దిగా పోస్తూ కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని పిండి బాగా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి పోసుకోవద్దు, పిండి లూజ్ అయిపోతుంది. కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడానికి 1/2 కప్పు వేడి నీళ్ళు సరిపోతాయి, అంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు, పిండి లూజ్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1/2 అవర్ పక్కన పెడతాం. ఇందులో రవ్వ వేసాం కాబట్టి బాగా నానడం కోసం ఇలా 1/2 అవర్ పక్కన పెడతాం. మూత మూసి పక్కన పెట్టండి. మూత తీసి పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకుందాం. మరీ లావుగా చేసుకోవద్దు, నూనెలో వేసి కాల్చేటప్పుడు సరిగ్గా కాలవు. పిండి ముద్దలు ఈ సైజులో ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువగా లావుగా ఉన్నట్లయితే సరిగ్గా కాలవు, కాబట్టి ఈ సైజులో ఉండేటట్లు చూసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకొని, ఇది గవ్వల పీట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. రౌండ్గా చేసుకున్న దాన్ని తీసుకొని గవ్వల పీట మీద ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చెయ్యండి. ఇప్పుడు గవ్వ షేప్ ఎలా వచ్చిందో చూడండి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వీటిని కొద్దిగా వేసి కాల్చుకోండి. ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. మంట హైలో పెట్టినట్లయితే త్వరగా కాలుతాయి, కాకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి మంట మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి.
ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి. మరి ఎర్రగా ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త రంగు వస్తాయి. బెల్లం పాకం పట్టకుండా గవ్వలు ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి. పాకం లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి. ఈ గవ్వలను ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. పాకం లేకుండా చేసుకునేవి నా ఛానల్లో చాలా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత సాఫ్ట్గా మరియు క్రిస్పీగా ఉంటాయి ఈ గవ్వలు. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజులైనా నిల్వ ఉంటాయి. బెల్లం పాకం పట్టడం అనేది లేత పాకమా లేదా తీగ పాకమా ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఇందులో అలాంటివి ఏమీ లేకుండా పాకం పట్టే పని లేకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి ఈ గవ్వలు. ఈ సంక్రాంతి పండగకు మీరు కూడా ఇలా గవ్వలు చేసుకోండి. సంక్రాంతి పండగకు మీరు కూడా ఈ గవ్వలు తప్పక ట్రై చేయండి. రెండు వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నూనెలో నుంచి తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా బాగా ఉంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మరి మీ ఇంట్లో పిల్లలు పండగకు ఇంటికి వచ్చినప్పుడు తిరిగి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చారో నాకు కామెంట్ చేసి చెప్పండి. కారపూస ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకొని 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యపిండి వేసుకొని ఉప్పు, కారం, వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ క్రష్ చేసి వేయండి, అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వేడి చేసి వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని వేడి చేసినది ఇందులో పోసుకోండి, పిండిలో పోసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. పిండి మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు. వీడియోలో చూపించినట్లు కలుపుకోండి. ఇలాంటి మౌల్డ్ తీసుకొని ఇందులో ఇలాంటి రంధ్రాల గల బిళ్ళ పెట్టుకొని పిండి అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేసుకోండి మౌల్డ్కు. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసి ఇలా తిప్పుకోండి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు. కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి.
మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి. మరీ ఎర్రగా కాల్చినట్లయితే ఆరిన తర్వాత నల్లగా అనిపిస్తాయి. కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకోండి. ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. మా ఇంట్లో పిల్లలకు హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి ఇచ్చింటే చాలా సంతోషంగా ఉంది. ఇంటి నుంచి వెళ్ళిన పిల్లలకు ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఇంటి జ్ఞాపకాలతో ఇలా మనం చేసి ఇచ్చినటివి సంతోషంగా తింటారు. మనం ఏ ఊరైనా 2 రోజులు వెళ్ళేసి వస్తేనే మనకు ఆ జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటిది పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినట్లయితే ఇంటి జ్ఞాపకాలతో అందరు ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేసి ఇచ్చారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.